హాయ్ వ్యూవర్స్, రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోని 5వ అధ్యాయ సారాంశానికి స్వాగతం. ఈ అధ్యాయంలో పన్నుల చరిత్ర, కార్పొరేషన్ల శక్తి మరియు ధనవంతులు డబ్బును ఎలా సృష్టిస్తారో రచయిత వివరిస్తాడు. రాబిన్ హుడ్ కథను రచయిత ప్రస్తావిస్తాడు. రిచ్ డాడ్ ఏమనుకునేవాడంటే, ధనికుల నుండి డబ్బు తీసుకుని పేదలకు పంచడం సరైన ఆలోచన కాదు. నిజానికి ఈ భావన మధ్యతరగతిపై పన్నుల భారాన్ని పెంచడానికి దారితీసింది. పన్నుల చరిత్ర గురించి రిచ్ డాడ్ వివరించాడు. మొదట్లో ఇంగ్లాండ్ మరియు అమెరికాలో శాశ్వత పన్నులు లేవు. యుద్ధ సమయాల్లో మాత్రమే తాత్కాలికంగా పన్నులు విధించేవారు. కానీ 1874లో ఇంగ్లాండ్ మరియు 1913లో అమెరికాలో ఆదాయపు పన్ను శాశ్వతమైంది. మొదట్లో ధనికులపై మాత్రమే పన్నులు విధించాలని అనుకున్నారు. కానీ చివరికి మధ్యతరగతి మరియు పేదవారు కూడా పన్నులు చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వానికి డబ్బు రుచి తెలిసాక దాని ఆకలి పెరిగిందని రిచ్ డాడ్ చెప్పాడు. ప్రభుత్వోద్యోగులు మరియు పెట్టుబడిదారుల లక్ష్యాలు భిన్నంగా ఉంటాయని కూడా అన్నాడు. ప్రభుత్వం పెరిగే కొద్దీ ఎక్కువ పన్ను డబ్బు అవసరం అవుతుంది. పన్నుల చరిత్రను అధ్యయనం చేస్తే ఒక విషయానికి తెలుస్తుంది. రాబిన్ హుడ్ అర్థశాస్త్ర సూత్రాన్ని ప్రజలు నమ్మడం వల్లే పన్నులు అందరికీ ఆమోదయోగ్యమయ్యాయని తెలుస్తుంది. కానీ ప్రభుత్వం డబ్బు కోసం ఆకలి పెరగడంతో మధ్యతరగతి మరియు పేదలపై కూడా పన్నుల భారం పడింది. ధనికులు కార్పొరేషన్ల గురించి తెలుసుకున్నారు. అవి వారి ఆస్తులను రక్షించడానికి ఒక సాధనం. నిజానికి కార్పొరేషన్ అనేది ఒక న్యాయపరమైన పత్రం మాత్రమే. కానీ ఇది ధనికులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కార్పొరేషన్ వ్యక్తిగత ఆదాయపు పన్ను కంటే తక్కువ ఆదాయపు పన్నును కలిగి ఉంటుంది. అంతేకాకుండా కార్పొరేషన్ ద్వారా కొన్ని ఖర్చులను పన్ను కట్టడానికి ముందే పెట్టవచ్చు. చూడండి, ధనవంతులు మరియు పేదల మధ్య ఒక రకమైన యుద్ధం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రభుత్వం పన్నులు విధించినప్పుడల్లా ఈ పోరాటం మళ్లీ మొదలవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ పోరాటంలో ఎక్కువగా నష్టపోయేది మధ్యతరగతి మరియు పేద ప్రజలే. ధనికులను శిక్షించాలని ప్రయత్నించిన ప్రతిసారి వారు తెలివిగా తప్పించుకుంటారు. వారు లాయర్లు మరియు అకౌంటెంట్లను నియమించుకుంటారు మరియు చట్టంలోని లొసుగులను వెలికి తీస్తారు. అమెరికాలోని ట్యాక్స్ కోడ్ పన్ను తప్పించుకోవడానికి అనేక మార్గాలను చూపుతుంది. ఉదాహరణకు, సెక్షన్ 1031 ఒక విక్రేత తన స్థిరాస్తిని లాభానికి అమ్ముకుని మరింత ఖరీదైన స్థిరాస్తిని కొనడం ద్వారా పన్ను వాయిదా వేసే వీలును కల్పిస్తుంది. పేద మరియు మధ్యతరగతి వారికి అటువంటి అవకాశాలు లేవు. వారు ప్రభుత్వానికి భయపడి పన్నులు కడుతూ ఉంటారు. చూడండి, రిచ్ డాడ్ రచయితకు ఒక విషయానికి గుర్తు చేసేవాడు: జ్ఞానమే శక్తి. డబ్బుతో పాటు వచ్చే శక్తిని ఉంచుకోవాలంటే సరైన జ్ఞానం చాలా అవసరం. నిజానికి పన్ను అధికారి మన పై అధికారి కంటే కూడా ఎక్కువ భయపెడతాడని చెప్పేవాడు. గుర్తుంచుకోండి, డబ్బు మన కోసం పని చేయాలి. మనం డబ్బు కోసం పని చేయకూడదు. ఇది మొదటి పాఠం. డబ్బు కోసం పనిచేస్తే అధికారం యజమానికి ఉంటుంది. డబ్బు మన కోసం పనిచేస్తే అధికారం మన దగ్గరే ఉంటుంది. చట్టాన్ని తెలుసుకోవడం మరియు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అజ్ఞానంలో ఉంటే మనల్ని సతాయించడం సులువు. రిచ్ డాడ్ తెలివైన పన్ను అకౌంటెంట్లకు మరియు లాయర్లకు ఎక్కువ డబ్బు ఇచ్చేవాడు. నువ్వు స్మార్ట్గా ఉండు, అప్పుడు నీ జోలికి ఎవరూ రారు అని చెప్పేవాడు. చదువుకున్న తండ్రి ఒక పెద్ద కార్పొరేషన్లో మంచి ఉద్యోగం వెతుక్కోమని ప్రోత్సహిస్తే, రిచ్ డాడ్ నిచ్చెనను సొంతం చేసుకోమని చెప్పాడు, అంటే సొంత కార్పొరేషన్ స్థాపించమని ప్రోత్సహించాడు. 25 ఏళ్ల వయస్సులో రచయిత మెరీన్ కార్ప్స్ నుండి బయటపడి జెరాక్స్ సంస్థలో చేరాడు. అక్కడ డబ్బు బాగా సంపాదిస్తున్నప్పటికీ జీతంలో కోతలు ఉండటం వల్ల నిరుత్సాహపడ్డాడు. ఆ తరువాత 1974లో తన మొదటి కార్పొరేషన్ను ప్రారంభించాడు. సొంత బిజినెస్ మీద దృష్టి ఉంచాక రచయిత మరింత మంచి ఉద్యోగిగా మారాడు. 1978 కల్లా అమ్మకాల్లో మొదటి 5 స్థానాల్లో ఒకటిగా నిలిచాడు. 3 ఏళ్లలో తన కార్పొరేషన్ ద్వారా జెరాక్స్ కంపెనీలో సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు. తన ఆస్తుల నుండి వచ్చే డబ్బు తన కోసం పనిచేయడం ప్రారంభించింది. రిచ్ డాడ్ నుండి నేర్చుకున్న పాఠాల ద్వారా రచయిత ఉద్యోగుల పరుగు పందెం నుండి బయటపడగలిగాడు. ఇది ఆర్థిక విజ్ఞానం వల్లే సాధ్యమైంది. దీనినే రచయిత ఆర్థిక ఐక్యూ అంటాడు. ఆర్థిక ఐక్యూ 4 రంగాల జ్ఞానం కలయిక: అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, మార్కెట్లను అర్థం చేసుకోవడం మరియు చట్టం. చివరగా, ధనవంతులు సంపాదిస్తారు, ఖర్చు పెడతారు మరియు ఆ తరువాత పన్నులు చెల్లిస్తారు. ఉద్యోగులు మాత్రం సంపాదిస్తారు, పన్నులు చెల్లిస్తారు, ఆ తరువాత ఖర్చు పెడతారు. మీ ఆస్తులకు రక్షణ కల్పించే కార్పొరేషన్ కలిగి ఉండాలని రచయిత సలహా ఇస్తున్నాడు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి రిచ్ డాడ్ పూర్ డాడ్ అధ్యాయం 6 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ధన్యవాదాలు.